ఆరోగ్యం. మీ ఆరోగ్యంలో మీరు మాకన్నా చాలా పెద్దవాళ్ళు, మీరు లైఫ్లో చాలా చాలా చూసినారు. మీ ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యంగా మీరు కాపాడుకోవాలా. అది కాపాడుకోనికి మీరు అన్నిటికన్నా ముఖ్యమైనది కంటి చూపు. ఆ కంటి చూపునే ఇప్పుడు మనకి ఈ సేవల ద్వారా మీకు అందించడం జరిగింది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు విషయాలు. ఒకటి, అందరూ కూడా మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ట్రాఫిక్ సంబంధించి మీరందరూ కూడా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు వేసుకోవాలా. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసి క్రాస్ చేయాలా. మీరందరూ కూడా కొంత ఏజ్ పైనే ఉన్నారు. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, మీ మనవలకి అందరూ కూడా తప్పనిసరిగా చెప్పాలి. బయటికి ఎప్పటికి వెళ్ళినా కూడా బిడ్డ హెల్మెట్ వేసుకొని పో బిడ్డ. జనాలు రోడ్లు బాగా విశాలంగా ఉన్నాయి. ట్రాఫిక్ యాక్సిడెంట్ అనేది ఎక్కడైనా అవ్వచ్చు. కానీ మనం హెల్మెట్ వేసుకుంటే మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఊళ్ళలో కూడా మేము చాలా చూస్తున్నాము, తాగి బండి నడపడం ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. అది కూడా మీరు పిల్లలకి, మీ మనవలకి అందరికీ చెప్పాలి. తాగి బండి నడపడం ఇట్లాంటివి కూడా చేయొద్దు అని చెప్పేసి. దీంతో పాటు రెండో విషయం, కొంతవరకు గ్రామాలలో మాదక ద్రవ్యాలు లేకపోతే గాంజా ఇట్లాంటి వాటికి అలవాటు పడుతుందని చెప్పి కూడా మాకు సమాచారం వస్తున్నది. మాకు వస్తున్న కొద్దీ మేము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టడము, వాళ్ళని రీహాబిలిటేట్ చేయడము, వాళ్ళని మార్చే విధంగా చేయడం ఇవన్నీ చేస్తున్నాం. కానీ గ్రామాల్లో మీరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు కూడా అటువంటిది ఏమైనా ఉంటే కూడా మీరు జనాలకి, పిల్లలకి చెప్పాలా. మా పోలీస్ వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఈ రెండు విషయాలు చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మిగతా అంతా కూడా ఈ కార్యక్రమం చాలా మంచిగా, చాలా ఏమంటారు, శంకర్ నేత్రాలయ తరఫు నుంచి వచ్చేసిన వాళ్ళకి, ఎంబీఆర్ ఫౌండేషన్ నుంచి వెంకటరెడ్డి గారికి, తిరుమల రెడ్డి గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, పోలీస్ సిబ్బందులకి, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా తరఫున, నల్గొండ పోలీస్ తరఫున పేరు పైన నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం చెన్నై నుంచి కూడా ఈ శంకర్ నేత్రాలయ వాళ్ళని పిలిపించి ఈ గ్రామంలో 2 వారాలు చేయడం అనేది చాలా అభినందనీయమండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కార్యక్రమం చేయడం, అది కూడా 2 వారాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళ చెకప్ చేసుకొని వాళ్ళకి సర్జరీలు చేయడం అంటే అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు దాకా మీరు చెప్పిన విధంగా చూస్తే సుమారు 2000 మంది రావడం జరిగింది. అందులో 160 మంది కూడా ఈ సర్జరీలు చేసినారు. సో మీరందరూ కూడా ముఖ్యంగా ఇక్కడికి, అక్కడ చెన్నై నుంచి వచ్చిన టీం, ఈ శంకర్ నేత్రాలయ టీం, ఆ డాక్టర్స్, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళ స్టాఫ్ మెంబర్స్, అందరికన్నా ఎక్కువ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఎంబీఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి తిరుమల రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి అందరూ కూడా మీరు జోరుగా చప్పట్లు కొట్టాలి. నా పేరు తిరుమల రెడ్డి మునుకుంట్ల. నాది కొండభీమనపల్లి గ్రామము, దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా. నేను ఎన్ఆర్ఐని యుఎస్లో ఉంటాను. మేము లాస్ట్ 10 రోజుల నుంచి ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ ఐ క్యాంపు ఎంవిఎస్ఆర్ ఫౌండేషన్, మా నాన్న పేరు, మా నాన్న మా అమ్మ దీని ఫౌండేషన్ స్థాపికులు. ఇది మునుకుంట్ల వీరారెడ్డి, మా తాత పేరు పైన ఫౌండేషన్ క్రియేట్ చేసాము. దాని ద్వారా ఇది నిర్వహిస్తున్నాం ఈ ఐ క్యాంపు. ఫౌండేషన్తో పాటు శంకర్ నేత్రాలయ, చెన్నై బేస్డ్ ఐ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఐ క్యాంప్ నిర్వహిస్తున్నాము. లాస్ట్ 10 రోజుల్లో ఇప్పటి వరకు ఒక 2000కు పైగా, 3,000కు దాదాపు 3,000 వరకు ఐ పరీక్షలు చేసినాము. వాళ్ళలో ఒక 161 మందికి సర్జరీలు, కాటరాక్ట్ సర్జరీలు కంప్లీట్ చేసినాము. ఆల్మోస్ట్ 2,000 మందికి అద్దాలు కూడా ఇచ్చినాము. ఇది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా స్పందన వచ్చింది, చాలా సక్సెస్ఫుల్ నడిచింది. ప్రారంభం నుంచి ప్రతి ఒక్కరి నుంచి ఫీడ్బ్యాక్ కూడా అడిగినాము, ఎలా అయింది సర్జరీలు, అందరూ మంచిగా చెప్పారు. దీని ముఖ్య ఉద్దేశము ఊర్ల నుంచి, తండాల నుంచి సిటీలకు వెళ్ళి సర్జరీలు చేయించుకోవాలన్నా, పరీక్షలు చేయించుకోవాలన్నా, అద్దాలు తీసుకోవాలన్నా కూడా అంత ఈజీ కాదు. వాళ్ళకు 2-3 రోజులు టైం కేటాయించాలి. ఇక్కడ ఒకటే రోజులు, అదే రోజు పరీక్షలు చేస్తారు, అదే రోజు అద్దాలు ఇస్తారు, నెక్స్ట్ డేనే సర్జరీ చేస్తారు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. దానివల్లనే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినారు. నేను ఈ శంకర్ నేత్రాలయ యుఎస్లో నేను బోర్డ్ ఆఫ్ ట్రస్టీని కూడా. ఇది ఫస్ట్ క్యాంపు.
ఫస్ట్ క్యాంప్ చాలా సక్సెస్ అయింది. దీన్ని బట్టి నేను మళ్ళీ క్యాంపులు చేయాలి ఇంకో 3 నెలలు. ఇప్పుడంటే ఫస్ట్ టైం ఒకటే సర్జరీ చేస్తారు 3 నెలలలో. ఇంకో సర్జరీ చేయడానికి 3 నెలలు గ్యాప్ ఉండాలి. ఇంకో సర్జరీ కూడా చేసుకొని ఇంకా మోర్ ఐ క్యాంపులు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ కావడానికి లోకల్ వాలంటీర్లు, శంకర్ నేత్రాలయ స్టాఫ్, డాక్టర్లు అండ్ లోకల్ కార్యకర్తలు అందరూ చాలా హెల్ప్ చేశారు. దీంతో పాటు దీని ఓపెనింగ్కి వచ్చినందుకు మా లోకల్ ఎమ్మెల్యే బాలునాయక్ గారికి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, ఈరోజు ముగింపు కార్యక్రమంకి వచ్చిన మన నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారికి నా ధన్యవాదాలు.